హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు gprtalks. ఈ వీడియోలో నేను బసంది స్వీట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది మీకు ప్రిపేర్ చేసి చూపిస్తానండి. దీనికోసం ముందుగా 1/2 లీటర్ మిల్క్ని తీసుకుంటున్నాను. క్రీమ్ మిల్క్, ఫుల్ క్రీమ్ మిల్క్ని తీసుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది. అలాగే కొన్ని డ్రై ఫ్రూట్స్, మీకు ఇష్టం వచ్చిన డ్రై ఫ్రూట్స్ని యూస్ చేయొచ్చు. నేనైతే ఇక్కడ కిస్మిస్, బాదం అండ్ అలాగే పిస్తా యూస్ చేస్తున్నాను. అలాగే 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్, 1 కప్ షుగర్, ఇవన్నీ యూస్ చేసి ఈరోజు బసంది స్వీట్ని ప్రిపేర్ చేసుకుంటాము. అలాగే ఇక్కడ మీరు డ్రై ఫ్రూట్స్లో ఇంకా అడిషనల్గా కాజుని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అన్నిటిని ఇలా సన్నగా పీసెస్ లాగా చాప్ చేసి పెట్టుకున్నాను. పిస్తా కానీ బాదం కానీ ఇలా చాప్ చేసి పెట్టుకోవాలి సన్నగా. ఇప్పుడు ఈ ప్రాసెస్ చూసే ముందర మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ gprtalks యూట్యూబ్ ఛానల్. అలాగే బెల్ ఐకాన్ని కూడా మర్చిపోకుండా హిట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ స్వీట్ ప్రిపేర్ చేయడానికి ముందుగా నేను 1/2 లీటర్ మిల్క్ని ఈ బౌల్లో యాడ్ చేస్తున్నాను. ఇలా ఈ బౌల్లో యాడ్ చేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలండి మిల్క్ని. మనకి అట్లీస్ట్ 250 ml మిల్క్ అయ్యే వరకు కూడా మనం బాగా బాయిల్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా పాలు మొత్తం బాగా మరుగుతున్నాయి. ఇలా బాయిలింగ్ అవుతున్నప్పుడు మనం ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. నేను యాడ్ చేసినటువంటి 1/2 లీటర్ మిల్క్ కూడా పూర్తిగా మనకి 250 ml అంటే సగానికి సగం మిల్క్ అయ్యేలాగా మనం బాయిల్ చేసుకోవాలి. అప్పుడైతేనే మనకి క్రీమీ టెక్స్చర్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి 250 ml మిల్క్ ప్రిపేర్ అయిపోయింది. ఇలా మిక్స్ చేసుకుంటూ మధ్యలో బాయిల్ చేసుకోవాలండి. లో ఫ్లేమ్లో మాత్రమే బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు 250 ml మిల్క్ అయిపోయిన తర్వాత ఇందులో నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఇలా ఇలాచీ పౌడర్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి, ఈవెన్గా మిక్స్ అయ్యేలాగా. ఇలా ఈవెన్గా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ వరకు బాయిల్ చేసుకోవాలి ఇలాచీ యాడ్ చేసిన తర్వాత. ఇప్పుడు ఇందులో మనం తీసుకున్నటువంటి 1 కప్ షుగర్ని కూడా యాడ్ చేస్తున్నాను. చూడండి, ఇలా మిల్క్లో 1 కప్ షుగర్ని ఈవెన్గా మిక్స్ చేసుకుంటూ యాడ్ చేసుకోవాలి. దీనికి ఒక 50 గ్రామ్స్ షుగర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి. స్వీట్నెస్ కూడా పర్ఫెక్ట్గా సరిపోతుంది. అంటే నేను తీసుకున్న 1/2 లీటర్ మిల్క్కి 250 ml మిల్క్ అయ్యే వరకు మనం బాయిల్ చేసుకున్నాం కాబట్టి దీనికి కరెక్ట్గా 50 గ్రామ్స్ షుగర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. స్వీట్నెస్ కూడా కరెక్ట్గా ఉంటుంది. ఇంతకన్నా స్వీట్నెస్ కూడా మనం యాడ్ చేయని అవసరం లేదండి. కావాలంటే మీరు చెక్ చేసుకొని అడిషనల్గా యాడ్ చేసుకోవచ్చు షుగర్ అవసరమైతే. అలాగే ఇప్పుడు షుగర్ యాడ్ చేసిన తర్వాత ఇలా మొత్తం ఈవెన్గా మిక్స్ చేసుకుంటూ బాయిల్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో మాత్రమే బాయిల్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి మిల్క్ అనేది ఎంత బాయిల్ అయితే అంత క్రీమీ టెక్స్చర్ అనేది వస్తుంది. అప్పుడైతేనే మనకి ఈ బసంది స్వీట్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. చూడండి, ఇలా మొత్తం బాయిల్ అయిపోయింది. నాకు ఆల్మోస్ట్ దగ్గర పడిపోయాయి మిల్క్ కూడా. ఇప్పుడు ఈ టైంలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ అన్నిటిని కూడా యాడ్ చేసేసాను. ఇలా యాడ్ చేసుకొని ఒకసారి ఈవెన్గా మిక్స్ చేసుకొని అనదర్ 5 మినిట్స్ వరకు బాయిల్ చేసుకోవాలి మిల్క్ని మళ్ళీ. ఇప్పుడు ఇందులో నేను కొంచెం కలర్ కోసం ఫుడ్ కలర్ యూస్ చేస్తున్నాను. లేకపోతే మీరు సాఫ్రాన్ అయినా యూస్ చేసి కలర్ లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. కుంకుమ పువ్వు అండి, కుంకుమ పువ్వుని కొంచెం వాటర్లో మిక్స్ చేసుకొని ఇలా మనం ఫుడ్లో యాడ్ చేసుకోవడం వల్ల మనకి స్వీట్ అనేది పర్ఫెక్ట్ కలర్లో కనిపిస్తుంది. చాలా కలర్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు ఇది పూర్తిగా బాయిల్ అయిపోయిందండి, మనకి మొత్తం దగ్గర పడిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఫ్రీజర్లో పెడితే ఇంకా చాలా క్రీమీ టెక్స్చర్ వస్తుంది, చిక్కగా అవుతుంది. సో అందుకనేసి నేను ఇలా కూల్ చేసుకొని మీకు సర్వ్ చేసి చూపిస్తున్నాను. చూడండి, మనకు ఆల్రెడీ చిక్కగా ఉంది. ఇప్పుడు దీన్ని ఫ్రీజర్లో ఒక 2 to 3 అవర్స్ మనం అలాగే స్టోర్ చేసి తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే క్రీమీ టెక్స్చర్ కూడా మనకి చాలా అడిషనల్ టేస్ట్ని ఇస్తుందండి కూలింగ్లో పెట్టిన తర్వాత. సో డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్. టేస్ట్ అయితే అసలు ఆసమ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేశారంటే మళ్ళీ చాలాసార్లు ఇష్టపడతారు మీరు తినడానికి. సో చూడండి, కలర్ఫుల్గా టేస్టీగా బసంది స్వీట్ అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ సమ్మర్ సీజన్లో చిల్గా మనం బసంది స్వీట్ని ఇంట్లోనే ఈజీగా టేస్టీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను చెప్పిన మెజర్మెంట్స్తో మీరు ప్రిపేర్ చేశారంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది మీకు ఈ స్వీట్ అనేది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, బసంది స్వీట్ని ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో. అలాగే మీరు ఇంకా ఇలాంటి మోర్ రెసిపీస్ కోసం నా ఛానల్ని gprtalks యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ కూడా మర్చిపోకుండా హిట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.